Today I want to talk about maturity in Christian. ఈరోజు నేను క్రైస్తవత్వంలో ఎదుగుదల అన్న అంశాన్ని గురించి మాట్లాడబోతున్నాను. Maturity. ఎదుగుదల. Today lot of Christians, lot of people who believe in Christ don't have the maturity. ఈ దినాల్లో అనేక మంది క్రీస్తుని నమ్ముతున్నాం అంటున్నారు కానీ వాళ్ళలో కావాల్సినటువంటి ఎదుగుదల కనిపించడం There లేదు. is no spontaneous of love to serve God. దేవుని యొక్క సేవ చెయ్యాలి అన్నటువంటి ప్రేమ వారిలో నుండి తనంతట తానే ఉద్భవించడం లేదు. They are not driven by the force by the Holy Spirit. వారు పరిశుద్ధాత్మ చేత నడిపించబడటం లేదు. They are always been pushed by someone else. వాళ్ళని ఎప్పుడూ కూడా ఎవరో ఒకరు తోస్తూ ఉండాలి. And there is always a spirit of laziness and a carelessness in them. ఎప్పుడూ కూడా ఏదో ఒక సోమరి ఆత్మ, నిర్లక్ష్యపు ఆత్మ వాళ్ళలో ఉంటున్నది. Even though they do the God's work, they do it just for the name's sake. ఒకవేళ దేవుని యొక్క సేవ చేస్తున్నప్పటికీ కూడా ఏదో పేరుకని మాత్రమే చేస్తూ Or ఉన్నారు. they do it for benefit for themselves. లేకపోతే తమకేదైనా లాభం వస్తుందా అని They చేస్తున్నారు. don't do the God's work in the spirit. దేవుని యొక్క ప్రేమను ఆత్మచేత ప్రేరేపింపబడి చేయటం లేదు. And they don't have desire. వాళ్ళకు ఆశ కూడా లేదు. See, today many people want to come for God's work. చూడండి, ఈ దినాల్లో అనేక మంది సేవకు రావడానికి ఇష్టపడుతున్నారు. See, without submitting yourself to God completely, చూడండి, తమ జీవితాలను పరిపూర్ణంగా దేవునికి సమర్పించుకోకుండా, without having 100% obedience to God, 100% దేవునికి విధేయులు అవ్వకుండా, don't do God's work as a business. దేవుని యొక్క సేవను ఒక వ్యాపారంగా చేయకండి. I have worked in the world. నేను ఈ లోకంలో వృత్తి చేశాను. I have worked for money. నేను డబ్బుల కొరకు ఉద్యోగం Now I చేశాను. left everything. I'm working for God. నేను అన్నిటినీ వదిలిపెట్టి ఇప్పుడు దేవుని సేవ చేస్తున్నాను. The difference I find in the world, ఈ యొక్క లోకంలో ఇప్పటికున్న వ్యత్యాసం ఏంటంటే, you work for time, you take your responsibility. ఒక బాధ్యతను మనం తీసుకుంటాం. It doesn't go into your heart. You just work with your mind. అది మన యొక్క హృదయంలోనికి వెళ్ళదు కానీ మన మనస్సులో, మెదడులో ఆలోచిస్తాం. But ministry is not like that. అయితే సేవ అంటే అలా కాదండి. Ministry means your heart has to be clean. You have to have a right conscience and right relationship to serve God. సేవ చేయాలి, దేవుని సేవ చేయాలి అంటే హృదయం సరిగా ఉండాలి, దేవుని చేత కడుగబడాలి, అది దేవునితో సరైన సంబంధం కలిగి ఉండాలి. In world, if you work, you have benefits. ఈ యొక్క లోకంలో మనం పని చేస్తే లాభం వస్తుంది. But if you work for God, you will not have benefits. అయితే దేవుని కొరకు పని చేస్తే లాభం ఉండదు. Today, many people want to serve God just to earn something in the name of God for them. ఈ దినాల్లో అనేక మంది దేవుని సేవ ఎందుకు చేస్తున్నారంటే తమ కొరకు ఏదో లాభం సంపాదించుకోవాలని. They want to get benefit from God rather God get benefit from you. మన వల్ల దేవుని యొక్క సేవ జరగటం కాదు కానీ తమకేదో లాభం రావాలని చేస్తున్నారు. And I see many people today want to take God's work as a part time. ఈ దినాల్లో అనేక మంది నేను గమనించింది ఏంటంటే దేవుని యొక్క సేవను స్వల్పకాల సేవగా చేస్తున్నారు. One thing I clearly observed. నేను ఒక విషయాన్ని గమనించాను. If you're not submitting yourself to God 100%, and if your life is not 100% holy, if you're not humble, if you're not obedient, if you don't spend enough time in prayer, if you do God's work, all those demons which you pray will come in you and will destroy you and your family. మీ యొక్క జీవితాలను పరిపూర్ణంగా దేవునికి సమర్పించుకోకుండా, మీ యొక్క హృదయాలను పరిశుద్ధంగా ఉంచుకోకుండా, మీ యొక్క హృదయంలో దేవునితో సరైన సంబంధం లేకుండా మీరు సేవలో పాల్పంపులు పొందినట్లయితే ఏ దయ్యాల కొరకైతే మీరు ప్రార్థించి వెళ్ళగొడతారో అవన్నీ కూడా మీ మీదికి వస్తాయి. Those sicknesses will come into you and to your family. Your children will suffer. మీరు ఏ రోగాల కొరకైతే ప్రార్థిస్తారో అవి మీ మీదికి, మీ పిల్లల మీదికి, మీ కుటుంబం మీదికి వచ్చి మీరు బాధను అనుభవిస్తారు. God's work is not entertainment. దేవుని యొక్క సేవ అంటే ఏదో కాలక్షేపం It is కాదు. fighting with the spiritual warfare. It is a fighting with the demonic forces. అది దురాత్మల శక్తితోనూ ఆత్మీయ పోరాటంలోనూ ఉన్న విషయము. Leonard Ravenhill said, రినాల్డ్ రెడ్ హిల్స్ అనేటువంటి వారు a చెప్పారు, man that cannot spend 2 hours on his knees and looking up to heaven is not worthy to minister God. ఏ వ్యక్తి అయితే ప్రతిరోజుకు 2 గంటల సేపు అయినా మోకరించి పరలోకం వైపుకు చూడలేకపోతే ఆ వ్యక్తి సేవ చేయడానికి అయోగ్యుడు అని. He does not fit to serve God. దేవుని సేవ చేయడానికి పనికిరాడు. Today, how many of them are really worthy to serve God? ఈ దినాల్లో ఎంతమంది దైవ సేవకులు నిజంగా దేవుని సేవ చేయడానికి యోగ్యులుగా ఉన్నారు? Here we see the Peter.
ఇక్కడ పేతురును మనం చూస్తున్నాం. Peter was with Jesus. పేతురు యేసుక్రీస్తు వారితో ఉన్నారు. Peter was all the time was with the Lord and saw all the miracles. పేతురు ప్రభు వారితోనే కాలమంతా ఉండి ఆయన చేసిన అద్భుతాలు చూశారు. Of course, Peter had a desire to serve Lord. అవును, దేవుని సేవ చేయాలి అన్న ఆశ పేతురుకు ఉంది. Of course, Peter wanted to die for Jesus. యేసుక్రీస్తు వారి కొరకు మరణించాలని ఆశ ఉంది. Of course, Peter wants to live for God. దేవుని కొరకు జీవించాలన్న ఆశ పేతురుకు ఉంది. But the one thing was lacking in Peter. అయితే పేతురులో ఒకటి కొదువుగా ఉన్నది. Even after disowning Jesus, even after reconciling with God, there is still one thing was lacking in him. యేసుక్రీస్తు వారిని ఎరుగనని బొంకిన తర్వాత తను పశ్చాత్తాప పడిన తర్వాత కూడా పేతురులో ఒకటి కొదువుగా ఉంది. You know what is it? అదేంటో మీకు తెలుసా అండి? Can you tell me? ఎవరైనా చెప్పగలరా? He repented, that's fine. అవును, పేతురు పశ్చాత్తాప పడ్డాడు. But there is something was missing in his life. అయితే తన జీవితంలో ఒకటి కొదువుగా ఉంది. A prayer life. అతనిలో ప్రార్థనా జీవితం. Today many Christians don't pray. ఈ దినాల్లో అనేక మంది క్రైస్తవులు ప్రార్థించరు. They don't pray. ప్రార్థించరు. They don't pray at all. ప్రార్థన చేయనే If you చేయరు. see the Peter who has been before and after being anointed by the Holy Spirit, what is the difference you find is Peter used to pray thrice a day. He used to go to the temple of God and used to pray. That was the main significance you can find in the Peter's life. పేతురు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడడానికి ముందు దాని తర్వాత జీవితాన్ని మనం చూసినట్లయితే వ్యత్యాసం ఏంటంటే అతను అభిషేకం పొందిన తర్వాత రోజుకు 3 సార్లు ప్రార్థించడానికి మందిరానికి వెళ్ళేవాడు. Today many people's spirituality is dependent upon preachers or pastors or someone else that who push them every day rather than relying on God. ఈ దినాల్లో అనేక మంది యొక్క ఆత్మీయ జీవితము, ఆధ్యాత్మిక జీవితము ఒక ప్రసంగి మీద, బోధకుని మీద ఆధారపడింది. వాళ్ళను ముందుకు తోయాలని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. They don't have the spontaneous fire. తమలో నుండి ఉత్పత్తి అయ్యేటువంటి ఆ అగ్ని ఉండటం లేదు. If you look at the volcano, ఈ యొక్క అగ్నిపర్వతాన్ని చూసినట్లయితే the volcano burns for thousands of years. ఈ యొక్క అగ్నిపర్వతము వేలాది సంవత్సరాలకు మండుతూ ఉంటుంది. The fire keeps on coming up. ఆ యొక్క అగ్ని అందులో నుండి బయటికి వస్తూ ఉంటుంది. You cannot stop the fire just pouring some water or some liquid. ఆ యొక్క అగ్నిపర్వతాన్ని మనం ఆర్పలేము, నీళ్లు పోసి చల్లార్చలేము. Many times today, ఈ దినాల్లో అనేక సార్లు many Christians, అనేక మంది క్రైస్తవులు, especially many of us, విశేషంగా మనలో అనేక మంది even after walking with Christ for many years, యేసుక్రీస్తు వారితో అనేక సంవత్సరాలు నడిచిన తర్వాత we కూడా don't have that fire burning in us. మనలో ఆ అగ్ని మండటం లేదు. Yes, we are there, అవును, మనం ఉన్నాము but అంతే. we don't have that passion, that desire, అయితే అలాంటి ఆశ మనలో లేదు. that kind of commitment, that kind of sacrifice, ఒక ఒప్పుదల తర్వాత త్యాగము మనలో that కనిపించడం kind లేదు. of obedience. విధేయత కనిపించడం లేదు. That is the reason why we are not able to live for God. అందువల్లే దేవుని కొరకు మనం సరిగా బ్రతకలేకపోతున్నాం. Here Peter, after Jesus appeared for the disciples for 2 times, ఇక్కడ పేతురు 2 సార్లు పునరుత్థానుడైన ప్రభు ప్రత్యక్షమైనప్పటికీ if you read the chapters which are before in even other book in other gospels as well, ఇతర సువార్తలలోనూ యోహాను సువార్తలు ఈ అధ్యాయానికి ముందున్న అధ్యాయాలు మనం చదివినట్లయితే Jesus told them many times that you have to go and preach the gospel, go to the world and preach the gospel. You must work in the field. I give you the power, I give you the authority, I give you the Holy Spirit, I am with you. All those words are spoken. But are you even hearing of all these words? The Simon and the disciples, they decided to go back to their old profession. యేసుక్రీస్తు వారు అనేక సార్లు తన ముందున్నటువంటి అధ్యాయాల్లో చెప్పి ఉంటున్నారు, మీరు వెళ్ళాలి, సువార్తను ప్రకటించాలి, మీరు వెళ్ళాలి, పొలంలో పని చేయాలి అని ఎంత చెప్పినప్పటికీ కూడా వాళ్ళ యొక్క విషయాన్ని మర్చిపోయి ఇక్కడ సీమోను, పేతురు, ఇతరులు కూడా తమ ప్రాత వృత్తికి వెళ్తున్నారు. The Simon, God chose Simon and said, I build my church upon you. సీమోనును యేసుక్రీస్తు వారు ఎన్నుకొని ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అని చెప్పారు. And God also saw when the devil scattered you, strengthen your brothers. సైతాను మిమ్మల్ని చెదరగొడతాడు, అయితే నీ సహోదరులను బలపరచు అని చెప్పారు. Even after God said all these words,
they're not able to store them in their hearts. యేసుక్రీస్తు వారు ఇన్ని విషయాలు చెప్పినప్పటికీ వాటిని తమ హృదయంలో భద్రపరచుకోలేకపోయారు. Jesus was telling about the crucifixion, about resurrection 1,000 times in the Gospels, but still the disciples could not understand, could not keep it in their hearts. సువార్తలు వేలాది సార్లు యేసుక్రీస్తు వారు నేను సిలువలో మరణించాలి, పునరుత్థానం అవ్వాలి అని చెప్పినప్పటికీ కూడా ఈ యొక్క శిష్యులు వాటిని గ్రహించుకోలేదు. That's because their prayer life, their hearts are not synced with God. ఎందుకంటే వారికి సరైన ప్రార్థనా జీవితం లేదు, వారి యొక్క హృదయాలు దేవునితో కలిసి లేవు. Their hearts are not synced with God. దేవుని యొక్క హృదయముతో వారి యొక్క హృదయాలు Today many of your కలిసిపోలేదు. hearts are not synced with God. ఈ దినాల్లో మీకు అనేక మంది హృదయాలు దేవునితో కలిసి ఉండటం లేదు. Your hearts are not, you're not in the same line with God. దేవుని లాగా మీరు ఆలోచించడం లేదు. You're different. మీరు వేరుగా You have ఉన్నారు. your own thoughts. మీ యొక్క సొంత You ఆలోచనలు have your ఉన్నాయి. own plans. మీ యొక్క సొంత ప్రణాళికలు You have ఉన్నాయి. your own ideas. మీ యొక్క సొంత ఆలోచనలు ఉన్నాయి. One man said, ఒక వ్యక్తి చెప్పారు, if you want to make God laugh, just tell your plans. If you want to make God laugh, tell దేవుడు your plans. నవ్వాలనుకుంటే మీకున్నటువంటి ఆలోచనలు ప్రణాళికలు ఆయనతో చెప్పండి అని. Today our hearts are occupied with our own thoughts, అవును, మన యొక్క హృదయాలన్నీ మన సొంత ఆలోచనలతో నిండి ఉన్నాయి. with our own ideas, మన యొక్క సొంత ప్రణాళికలు, with our own desires, మన యొక్క సొంత ఆశలతో. and we never let God to work upon us. దేవుడు మన మీద పని చేయడానికి మనం అనుమతించడం లేదు. The Peter, instead of asking the brothers or the other disciples to pray with him, he decided that he go back to the what he has vomited. ఇక్కడ పేతురుని చూడండి, తను సహోదరులందరినీ పిలిచి రండి ప్రార్థిద్దామని చెప్పకుండా తాను కక్కిన దాన్నే తినడానికని పాత వృత్తికి వెళ్తున్నాడు. He forgot where he came from. తను ఎక్కడి నుండి వచ్చాడన్న స్థితిని మర్చిపోయాడు. Today many of you forgot where you came from. అవును, ఈ దినాల్లో మీలో అనేక మంది కూడా మీరు ఏ స్థితి నుండి వచ్చారో మర్చిపోయి ఉన్నారు. Where were you 20 years back? మీరు 20 సంవత్సరాల క్రితం ఎక్కడున్నారు? Where were you 30 years back? మీరు 30 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నారు? How are you today? అయితే ఈ రోజు మీరు ఎలా ఉన్నారు? How much God has blessed you? ఎంతగా దేవుడు మిమ్మల్ని And you దీవించారు. still want to go back. అయితే మీరు మళ్ళీ తిరిగి You want to still వెళ్ళాలనుకుంటున్నారు. look at the Sodom and Gomorrah. ఈ యొక్క సొదొమ గొమొరాలు తిరిగి You చూస్తున్నారు. still want to go and have the sin. ఇంకా వెళ్ళి పాపంలో అనుభవించాలనుకుంటున్నారు. You still want to disobey God. ఇంకా దేవునికి అవిధేయులు అవుతున్నారు. Peter was not willing. He kept filled with his heart his own thoughts. పేతురు తన హృదయాన్ని తన సొంత ఆలోచనలతో నింపుకున్నాడు. See, God cannot fulfill his plans if you have your own plans. చూడండి, మన సొంత ప్రణాళికలు మనం ఉంచుకుంటే దేవుడు తన చిత్తాన్ని మనలో నెరవేర్చలేరు. It is we have to go to God and ask him, what is your decision, what is your plans and things that you have for me, Lord. మనము దేవుని దగ్గరకు వెళ్ళి, ప్రభువా నా కొరకు మీ యొక్క ఆలోచన, మీ యొక్క ప్రణాళిక ఏంటి అని దేవుణ్ణి అడగాలి. God will never force on us. దేవుడు మనల్ని ఎప్పుడూ ఒత్తిడి చేయరు. God will never just ask us to do. దేవుడు ఎప్పుడు కూడా ఇది చెయ్యి అని చెప్పరు. God has given us the freedom. దేవుడు మనకు ఆ స్వతంత్రతనిచ్చారు. If you turn your Bibles to Luke 5th chapter, మీ యొక్క బైబిల్ గ్రంథాన్ని లూకా రాసినటువంటి సువార్త 5వ you అధ్యాయానికి can తిప్పినట్లయితే exactly see what is happening when they went to God. వాళ్ళు మొదటిసారిగా క్రీస్తు చెంతకు వచ్చినప్పుడు ఏం జరిగిందో అక్కడ మనం చూస్తున్నాం. 5th chapter, లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము 5th verse. 5వ వచనము. Yeah. సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీయూ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పెను. Go ahead. Yeah. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసి వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడని చెప్పెను. ఏలైనగా వారు పట్టిన చేపల రాశికి అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయముందిరి. Yeah. Jesus said. అలాగు సీమోను కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయముందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై యుందువని సీమోనుతో చెప్పెను. వారు దోణెలను అద్దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. See, the Bible says they left everything and followed him. ఇక్కడ బైబిల్ గ్రంథం చెప్తున్నది, వారు
సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అని. Now what they're doing? అయితే ఇప్పుడు మళ్ళీ ఏం They're చేస్తున్నారు? going back what they'd left. వారు దేన్ని విడిచిపెట్టారో వాటి దగ్గరికి Where వెళ్తున్నారు. did they got boats from? Where did they got the nets? They went back to their old place. They got their old boats, clean their nets. They went back to their old profession. వాళ్ళకి ఇప్పుడు ఆ యొక్క దోణెలు వలలు ఎక్కడి నుండి వచ్చాయి అంటే వాళ్ళు విడిచిపెట్టినటువంటి ఆ దోణెల దగ్గరకు వలల దగ్గరకు వెళ్ళి వాటిని శుభ్రపరచుకొని మళ్ళీ ఆ వృత్తి చేస్తున్నారు. If I was a Jesus, ఒకవేళ నేను యేసుక్రీస్తు వారై ఉంటే I would have definitely been really upset with the disciples. నేను తప్పకుండా శిష్యులు చేసినటువంటి ఈ పనికి కోపపడేవాణ్ణి. I would have told them, what are you doing? ఏం చేస్తున్నారని ప్రశ్నించేవాణ్ణి. What, I wasted my 3.5 years with you. ఏంటి నా 3.5 సంవత్సరం మీతో ఉండి వ్యర్థం I చేశాను. spent my time with you. నా యొక్క సమయం అంతా మీతో This is what గడిపాను. you learned. ఇదా మీరు నేర్చుకున్నది I get frustrated. అని నేను ఆ విధంగా బాధపడి But ఉండేవాడిని. how did Jesus reacted? అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎలా ప్రతిక్రియ చూపించారు? The 5th verse of 21st John. యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయం 5వ వచనంలో He called out to them, friends, have you any fish? No, they replied, they answered. He said, throw your net on the right side of the boat and you will find some. యేసు పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనను ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కను వలవేయుడి మీకు దొరుకునని చెప్పాను. Why did Jesus ask them to throw the net on the right side? ఎందుకు కుడి ప్రక్కన వలవేయండి అని యేసుక్రీస్తు వారు చెప్పారు? ఎందుకు యేసుక్రీస్తు వారు ఇలా చెప్పారు? Why can't Jesus just bring the fish to the boat? కావాలనుకుంటే యేసుక్రీస్తు వారే చేపలను దోణిలోనికి తెప్పించొచ్చు కదా. If you look in Luke 5th chapter, లూకా రాసిన సువార్త 5వ అధ్యాయంలో చూసినట్లయితే Jesus said the same words. యేసుక్రీస్తు వారు అదే మాటలు చెప్పారు. He said, cast your nets on the right hand side and you will have fish. మీరు కుడి ప్రక్కను వలలు వేయడి అప్పుడు మీకు చేపలు దొరుకునని And they చెప్పారు. got fish. వాళ్ళకు చేపలు దొరికాయి. Now they forgot. ఇప్పుడు వాళ్ళు ఆ విషయాన్ని మర్చిపోయారు. See, today many Christians forget the things of God. ఈ దినాల్లో అనేక మంది క్రైస్తవులు దేవుని యొక్క క్రియలు మర్చిపోతున్నారు. Forget the things God has done in your life. దేవుడు తమ జీవితంలో చేసిన కార్యాలు మర్చిపోతున్నారు. Forget from where you came from. ఏ స్థితిలో నుండి వచ్చారు అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. Forget what decisions you made for God. దేవుని కొరకు మీరు ఏ తీర్మానాలు చేసుకున్నారో మర్చిపోతున్నారు. But God is the one who does not forget. అయితే దేవుడు మర్చిపోరు. The Bible says, let your yes be yes and let your no be no. దేవుడు చెప్తున్నారు ఆయన అవునంటే అవును కాదంటే కాదు అని. Let your yes be yes and let no be no. మీరు అవునంటే అవునన్నట్టుగా ఉండాలి కాదంటే కాదన్నట్టుగా ఉండాలి. Jesus said, my words will never pass away. యేసుక్రీస్తు వారు అన్నారు నా మాటలు ఎన్నటికీ గతించిపోవు అని. Heaven and earth may pass away. భూమి ఆకాశములు గతించిపోవచ్చు But my కానీ words will never pass away. నా యొక్క మాటలు ఎంత మాత్రం గతించిపోవు. These disciples must went back to the Lord and must remember those promises what God has told to them. ఈ యొక్క శిష్యులు యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి వాగ్దానాలు జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధికి వెళ్ళి ఉండాల్సింది. But they did not do that. అయితే వాళ్ళు ఆ విధంగా చేయలేదు. They just did what they felt like doing. వాళ్ళు ఏది చేద్దాం అనుకున్నారో దాన్నే చేశారు. Today many Christians, ఈ దినాల్లో అనేక మంది many even క్రైస్తవులు after being baptized, born again, నూతన జన్మ అనుభవం పొంది బాప్తిజం తీసుకున్న తర్వాత even కూడా after walking with the Lord for many years, ప్రభు వారితో అనేక సంవత్సరాలు నడిచిన తర్వాత and కూడా one fine day they leave everything and they go back to the old life. ఒక రోజున వీటన్నిటిని విడిచిపెట్టి తమ పాత జీవితానికి మరలిపోతున్నారు. They feel that was an excellent life. ఓ ఆ జీవితమే బాగుంది అనుకుంటున్నారు. They think that was the life which has given meaning to them. ఓ వాళ్ళు అనుకుంటారు అప్పుడే నాకు జీవితంలో అర్థం ఉండేది అని. Peter and the disciples never worried about food when Jesus was there. పేతురు ఇతర శిష్యులు యేసుక్రీస్తు వారు వారితో ఉన్నప్పుడు ఆహారం గురించి వాళ్ళు చింతించలేదు. But all of a sudden they start worrying about their future. అయితే ఇప్పుడు వారి భవిష్యత్తు గురించి ఆలోచించడం All of a sudden ప్రారంభించారు. they're worrying about the food. ఇప్పుడు వారి ఆహారం గురించి చింతిస్తున్నారు. And Jesus has to come down again. యేసుక్రీస్తు వారు Has to come down again. తిరిగి రావాల్సి వచ్చింది. He has to come down again. ఆయన తిరిగి క్రిందికి రావాల్సి వచ్చింది. The God who said, I'll come back again after I prepare the mansions for you.
నేను మీ కొరకు గృహాలు సిద్ధపరిచి తర్వాత వస్తానని చెప్పిన ప్రభు he came back ఆయన తిరిగి రావాల్సి వచ్చింది. because his disciples are not just doing what he's told them to do. ఎందుకంటే శిష్యులకు ఏం పని చేయమని చెప్పారో ఆ పనిని వారు నెరవేర్చడం లేదు. Even though he is in heaven, his heart is in earth. ఆయన ఒకవేళ పరలోకంలో ఉన్నప్పటికీ ఆయన మనస్సంతా భూమి మీదే ఉంది. Jesus came back, యేసుక్రీస్తు వారు తిరిగి వచ్చారు. and the same way they got the large number of fish, వారు మొదటిలాగానే ఇప్పుడు కూడా విస్తారమైన చేపలు పట్టారు. and Jesus cooked the food for them, అయితే యేసుక్రీస్తు వారు వాళ్ళ కొరకు ఆహారాన్ని సిద్ధపరిచారు. and they ate. వాళ్ళు తిన్నారు. After that, Jesus asked Simon, దాని తర్వాత యేసుక్రీస్తు వారు సీమోను చూసి అడిగారు, Simon, son of John, do you love me more than this? యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? Suddenly God felt the disciples don't love him. యేసుక్రీస్తు వారికి అనిపించింది ఒక శిష్యులు నన్ను ప్రేమించడం లేదు అని. See, only the love of God can help us to live for him. చూడండి, దేవుని యొక్క ప్రేమ మాత్రమే దేవుని కొరకు మనం బ్రతకడానికి సహాయం Today చేస్తుంది. many Christians don't love God. ఈ దినాల్లో అనేక మంది క్రైస్తవులు దేవుణ్ణి ప్రేమించడం లేదు. Even if they love God, they love for the benefits God gives. వాళ్ళు దేవుణ్ణి ప్రేమించినప్పటికీ దేవుడిచ్చే లాభాల కొరకే ఆయన They ప్రేమిస్తున్నారు. don't love God because what he has done for us on the cross. దేవుడి సిలువలో మన కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని మనం ఆయన ప్రేమించడం లేదు. We don't love God for things he has done in our lives. ఆయన మన జీవితంలో చేసిన క్రియలను బట్టి ఆయన ప్రేమించడం లేదు. And that is the reason why Jesus had a doubt in his heart. అందువల్లే యేసుక్రీస్తు వారి మనసులో ఒక సందేహం వచ్చింది. He really felt whether his disciples really love him. శిష్యులు నిజంగా నన్ను ప్రేమిస్తున్నారా లేదా అన్న సందేహం. In fact, what a privilege God has given them. చూడండి, శిష్యులకు దేవుడు ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. He only chose 12. ఆయన 12 మంది మాత్రమే And తీసుకున్నారు. he took care of them. ఆ యొక్క 12 మందిని జాగ్రత్తగా He చూసుకున్నారు. trained them, he preached them, he anointed them, he was with them. వాళ్ళకు బోధించారు, వాళ్ళని అభిషేకించారు, వాళ్ళకు తరబీతి ఇచ్చారు, వాళ్ళతోనే ఉన్నారు. But they failed to love God. అయితే దేవుణ్ణి తిరిగి ప్రేమించడంలో వాళ్ళు విఫలులయ్యారు. Jesus asked Peter thrice, do you love me? యేసుక్రీస్తు వారు పేతురుని చూసి ముమ్మారు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగారు. And Peter said, yes. పేతురు అవును అన్నారు. But God knew in his heart he is not really mean that. అయితే నిజంగా అర్థగర్భితంగా అవును అని చెప్పటం లేదని ప్రభు వారికి తెలుసు. God knew they need power. వారికి శక్తి కావాలి అన్న విషయం ప్రభువుకు తెలుసు. See, when the Nicodemus came to Jesus and asked, what should I do to be born again? చూడండి, నికోదేము వచ్చి నూతనంగా జన్మించడానికి నేను ఏం చేయాలని ప్రభువుని అడిగినప్పుడు He said, you must be baptized in water and in fire. మీరు నీళ్లతోనూ అగ్నితోనూ బాప్తిజం పొందాలి అని చెప్పారు. See, the word baptized in water we have all done. చూడండి, నీళ్ళలో బాప్తిజం తీసుకోవడం అనేది మనం చేశాము. But what is baptism in fire? అయితే అగ్నితో బాప్తిజం అంటే ఏంటి? One's selfishness must die. ఒకరి స్వార్థం చనిపోవాలి. One's own desires must die. మన సొంత ఆశలు చావాలి. One's heart must be overpowered by God. మన యొక్క హృదయం దేవుని యొక్క శక్తితో నిండి ఉండాలి. One must have the passion to serve God. దేవుని సేవ చేయాలి అన్న ఆశ ఉండాలి. Passion to live for him. దేవుని కొరకు బ్రతకాలన్న ఆశ ఉండాలి. To imitate Christ and radiate Christ. క్రీస్తులాగా ఉండాలని, క్రీస్తు గురించి ధ్యానించాలి. That was missing. అయితే అది ఇక్కడ కనిపించడం That was లేదు. missing in this people's lives. ఈ యొక్క శిష్యుల జీవితంలో అది కనిపించడం లేదు. And Jesus knew that they need that Spirit of God. యేసుక్రీస్తు వారికి తెలుసు వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవుడు కావాలి అని. And Jesus said to the disciples, don't leave Jerusalem till you receive the Holy Spirit. అందుకే యేసుక్రీస్తు వారు చెప్పారు, మీరు ఆత్మను పొందుకునేంత వరకు కూడా యెరూషలేమును విడిచి వెళ్ళకండి అని. See, if you don't have desire to pray, చూడండి, ప్రార్థించాలన్న ఆశ మీకు if you లేకపోతే, don't have desire to hear the word, దేవుని పని చేయాలన్న ఆశ లేకపోతే, if you don't desire to live for God, దేవుని కొరకు బ్రతకాలి అన్న ఆశ లేకపోతే, if you still live in the world and still live for God, ఇంకా లోకరీతిగాను దేవుని కొరకు జీవిస్తూ ఉంటే you are not sanctified. మీరు పరిశుద్ధపరచబడలేదు. You are not burnt in the fire of Holy Spirit. మీరు పరిశుద్ధాత్మ అగ్నిలో ఇంకా కాల్చబడలేదు. There is still the love of world in you. ఇంకా లోక ప్రేమ మీలో ఉంది.
You may be a Christian. ఒకవేళ మీరు క్రైస్తవులు ఉండవచ్చు, You may be a servant of God, or you might be the child of God for many years. ఒకవేళ దేవుని బిడ్డగా ఉండవచ్చు, దేవుని సేవ చేస్తూ ఉండవచ్చు. But if you don't have that passion to live for God, అయితే దేవుని కొరకు బ్రతకాలి అన్న ఆశ మీలో you are లేకపోతే not baptized in the Holy Spirit. మీరు పరిశుద్ధాత్మలో ఇంకా అభిషేకించబడలేదు. You have not experienced the true power of God in your life. దేవుని యొక్క నిజమైనటువంటి శక్తిని మీ జీవితంలో ఇంకా అనుభవించలేదు. The day when apostles were anointed by the Holy Spirit, అపోస్తలులు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన దినాన that was the first time Peter stood up and preached. మొదటిసారిగా పేతురు నిలబడి బోధించాడు. The Peter who said, I'll go and fish. నేను చేపలు పట్టడానికి వెళ్తానని ఆ పేతురు. The Peter who said, I'll go back to the world. నేను లోకానికి తిరిగి వెళ్తానని చెప్పిన The పేతురు. Peter said, I love the money. నేను డబ్బుల్నే ప్రేమిస్తున్నానని చెప్పిన The Peter పేతురు. who was afraid to confess Jesus as his God. యేసుక్రీస్తు వారు నా ప్రభు అని ఒప్పుకోవడానికి భయపడిన ఆ పేతురు, Life was transformed, తన యొక్క జీవితము మారిపోయింది, was changed. తను మారిపోయాడు. Today many people think anointing of Holy Spirit is an emotional experience. ఈ దినాల్లో అనేక మంది పరిశుద్ధాత్మ చేత అభిషేకం అంటే ఏదో ఒక ఉద్రేకపూరితమైన అనుభవం మాత్రమే It is not an అనుకుంటున్నారు. emotional experience. అది ఉద్రేకపూరితమైన అనుభవం It is మాత్రమే not కాదు. an intellectual experience. అదేదో బుద్ధికి సంబంధించిన ఒక జ్ఞానం It మాత్రమే is not కాదు. something you just feel good. ఊరికనే ఏదో బాగా ఉంటుంది అని అనుభవించడం మాత్రం కాదు. It is the power of God that drives us to live in the likeness of Christ. క్రీస్తు యొక్క స్వరూపంలో జీవించడానికి దేవుని యొక్క శక్తి అయి ఉంటున్నది. In our every aspects of our life, మన యొక్క జీవితంలో ప్రతి భాగంలో, in our words, in our thoughts, in our actions, in our behavior, మన యొక్క మాటల్లో, మన యొక్క ఆలోచనలో, మన యొక్క క్రియల్లో, మన ప్రవర్తనలో, in our way we do the things, మనం చేసేటువంటి కార్యాల్లో that is what is missing. ఇవి ఉండటం లేదు. That is what is missing in many people's lives today. అనేక మంది జీవితాల్లో ఇది లేదు. They come to the church, వాళ్ళు మందిరానికి they వస్తారు, partake in the Holy Communion, ప్రభు బలలో పాలుపంపులు పొందుతారు, some of them still preach, కొంతమంది బోధిస్తూ ఉంటారు, some of them partake in the ministry, కొంతమంది సేవలో పాలుపంపులు but పొందుతుంటారు. there is no the power of God in their lives. అయితే తమ యొక్క జీవితంలో దేవుని యొక్క శక్తి లేదు. When will the power of God will come upon you? దేవుని యొక్క శక్తి మన మీదకి ఎప్పుడు వస్తుందండి? The first in Peter, I believe in 2 Peter it said, through the sufferings the Holy Spirit will rest upon you. పేతురు రాసినటువంటి రెండవ పత్రికలో అనుకుంటాను, అక్కడ పేతురు చెప్పింటున్నాడు, మనం ఈ యొక్క శ్రమల ద్వారా మనం వీటిని పొందుకోవాలి అని. Through the sufferings. మనము శ్రమల ద్వారా. Can someone see the verse? ఎవరైనా యొక్క వాక్యం ఎక్కడుందో చెప్పగలరా? First Peter, పేతురు రాసిన మొదటి పత్రిక 4th chapter, 4వ అధ్యాయము 13 and 14. 13-14 వచనాలు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైనడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిల్చుచున్నాడు గనుక మీరు ధన్యులు. There was only one instance in the Bible which has been said, the Holy Spirit will come upon you the moment you suffer for Christ. ఒక భాగంలో బైబిల్లో చెప్పబడి ఉన్నది, మీరు క్రీస్తుతో పాటు శ్రమలు అనుభవించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదికి వస్తారు అని. See, today the Holy Spirit is not to bless our business, not to bless our finances, not to bless our careers. He is not the power to bless us this world. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వబడింది ఈ లోకరీతిగా మన వ్యాపారంలోనూ, మన యొక్క ఉద్యోగాల్లోనూ, మన విద్యాభ్యాసంలోనూ మనల్ని దీవించడానికి కాదు. The real power of the Holy Spirit is to
It's to help us to live in the likeness of Christ. మనం యేసుక్రీస్తు వారి యొక్క స్వారూప్యంలో జీవించడానికి మనకు సహాయం చేయడానికే పరిశుద్ధాత్మ శక్తి ఉన్నది. Christ is a perfect example in this world. యేసుక్రీస్తు వారు ఈ యొక్క లోకంలో ఒక పరిపూర్ణమైన మంచి మాదిరి. Who is holy, who is filled with love. ఆయన పరిశుద్ధుడు, ప్రేమ చేత పరిపూర్ణుడు. Who is pure in heart. ఆయన హృదయములో పవిత్రుడు. Who has the power to overcome the sin. ఆయన పాపాన్ని జయించగలిగిన శక్తి గలవారు. Who is the perfect person, a ఆయన- perfect man and perfect God. ఆయన ఒక పరిపూర్ణుడైనటువంటి మానవుడు, పరిపూర్ణుడైనటువంటి దేవుడు. You know, the purpose of the Holy Spirit on us is not to just see the miracles, but to see the real change in our life. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడింది ఏదో కొన్ని అద్భుతాలు చేయడానికి మాత్రం కాదు గాని దేవుని యొక్క పరిపూర్ణమైన స్వారూప్యం మనలో కనిపించడానికి. And that has been missing in our lives. అయితే మన జీవితంలో అది కొదవగా ఉంది. That passion is not there. అలాంటి ఒక ఆశ మనలో That లేదు. desire is not there. అలాంటి ఒక ఆశ మనకు That కనిపించడం love లేదు. towards God is not there. దేవుని కొరకైన అలాంటి ప్రేమ That కనిపించడం kind of లేదు. sacrifice we are not able to do for God. అలాంటి త్యాగమైనటువంటి జీవితాన్ని మనం క్రీస్తు కొరకు జీవించలేకపోతున్నాం. Some of us are really dead in the spirit. మనలో కొంతమంది మీ ఆత్మీయ రీతిగా చచ్చిన స్థితిలో ఉన్నాం. Prayers which we did long back are just helping us to breathe. That's all. మనము చేసినటువంటి ప్రార్థనలు, క్రియలు అనేక సంవత్సరాల క్రితం చేసినవి ఇప్పుడు మనము శ్వాస తీసుకోవడానికి సహాయం చేస్తున్నాయి అంతే. In our spiritual life we are not growing. మన ఆధ్యాత్మిక జీవితంలో ఎదగటం లేదు. We are not growing. We stopped growing. Many of us stopped growing. మనలో అనేక మంది మీ ఆధ్యాత్మిక జీవితంలో ఎదగటం ఆపివేశాము. Growth, stop grow. If it's not growing, if a tree is not growing, then there's something wrong with the tree, something wrong with its roots. ఒక చెట్టు ఏదైనా కూడా ఎదగటం లేదు అంటే ఆ యొక్క వేర్లలోనూ ఏదో ఒక తప్పు ఉంది అన్నమాట. The tree has to grow and just to bear the fruits, it has to provide the shelter. It has to expand its branches. ఒక చెట్టు ఎదగాలి, తన కొమ్మలు విస్తరించాలి, అది ఫలాలను ఇవ్వాలి. Today many spiritually are dead. అయితే ఈ దినాల్లో అనేక మంది ఆధ్యాత్మికంగా చచ్చిన స్థితిలో There is ఉన్నారు. no holiness, there is no love. తమలో పరిశుద్ధత, ప్రేమ కనిపించడం There లేదు. is no kindness, there is no joy, there is no peace. దయాళుత్వము, మంచితనము, సమాధానము కనిపించడం లేదు. Instead of they having a greed and love for the money and love for the world and selfishness and all kinds of evil things in their hearts. అలాంటి మంచి ఫలాలు కాకుండా ఈ యొక్క దురాశ, ఇచ్చలు, ఈ యొక్క లోక ఆశలు వీటితోనే నిండి ఉన్నారు. How is your heart today? మీ యొక్క హృదయం ఈ రోజు ఎలా ఉంది? You made a decision. How many of you here are baptized? Can I see your hands, please? ఇక్కడ ఎంతమంది బాప్తిజం తీసుకున్నారో మీ యొక్క చేయి ఎత్తి చూపిస్తారా? Thank you. వందనాలు. See, you made a decision in your life that you serve God no matter what happens. చూడండి, ఏం జరిగినప్పటికీ కూడా నేను క్రీస్తును వెంబడిస్తాను అని మీరు ఒక తీర్మానం చేసుకున్నారు. You witness, you testified before the servant and before God that you live to God till the point of death. దేవుని సేవకుల ముందు, దేవుని ముందు కూడా మరణం వరకు మిమ్మల్ని వెంబడిస్తాను అని మీరు ఒక తీర్మానం And you చేసుకున్నారు. made a decision not to go back to the old things which you left. మీరు విడిచిపెట్టినటువంటి పాత జీవితానికి తిరిగి వెళ్ళను అని తీర్మానం తీసుకున్నారు. But how are you doing today? అయితే ఈ రోజు మీరు ఎలా ఉన్నారు? How is your heart? మీ యొక్క హృదయము ఎలా ఉంది? And what are the things you're doing? మీరు ఎలాంటి కార్యాలు చేస్తున్నారు? Are you keeping up your word? Are your promises which you made to God? మీరు దేవునికి చేసినటువంటి వాగ్దానాలు, చెప్పిన మాటలు మీరు Of నిలబెట్టుకోగలుగుతున్నారా? course, we don't have strength to keep them. అవును, ఆ మాటలు నిలబెట్టుకోవడానికి మనకు తప్పకుండా But శక్తి the లేదు. moment the Spirit of God comes upon us, అయితే దేవుని యొక్క ఆత్మ మన మీదికి వచ్చినప్పుడు, lives in our hearts, ఆయన మన హృదయంలో నివాసం and చేసినప్పుడు, burns our hearts with this fire, ఆయన యొక్క అగ్ని చేత మన హృదయాలను కాల్చినప్పుడు then we can live for Him. మనము దేవుని కొరకు బ్రతకగలము. The same Peter who denied Jesus, ఏ పేతురైతే క్రీస్తుని ఎరుగనని the బొంకాడు, same Peter who left everything and went back to his old profession, ఏ పేతురైతే దేవుని సేవను విడిచిపెట్టి తిరిగి తన వృత్తికి, పాత వృత్తికి వెళ్ళాడు, the same Peter who said, I cannot serve God, ఏ పేతురైతే నేను దేవుని సేవ చేయలేను అనుకున్నాడు, stood before the people and said, I belong to Christ. అలాంటి పేతురు ప్రజలందరి ముందు కూడా నిలబడి నేను క్రీస్తుకు చెందినవానని సాక్ష్యం They చెప్పాడు. said, we'll kill you. నిన్ను చంపుతామని They చెప్పారు. said, we'll murder you. నిన్ను హత్య చేస్తామన్నారు. No matter what you do, అని అన్నారు. మీరు ఏం చేసినా I'll పర్వాలేదు, die for Christ. నేను క్రీస్తు కొరకు మరణించడానికి సిద్ధం. And they said, we're going to crucify you like Jesus. యేసుక్రీస్తులాగా నిన్ను సిలువ వేస్తాము అన్నారు. And Peter said, I'm not worthy to be crucified like him.
crucify me upside down. పేతురు అన్నాడు, క్రీస్తులాగా సిలువ వేయబడ్డానికి నేను యోగ్యుని కాదు, కావాలనుకుంటే తలక్రిందులుగా నన్ను సిలువ వేయండి అన్నాడు. How did he got that much of courage? అలాంటి శక్తి, ధైర్యం అతనికి ఎలా How did వచ్చింది? he got that much of boldness? అంత ధైర్యం అతనికి ఎలా వచ్చింది? How did he have that much of passion and desire? అంతటి ఆశ తనలో ఎలా పుట్టింది? That was the Spirit of God. అదే దేవుని యొక్క ఆత్మ My dear కార్యము. brothers and sisters, నా ప్రియ సహోదరుడా, సహోదరి, today the church is lacking the power of God in their lives. ఈనాటి సంఘానికి దేవుని యొక్క శక్తి కొదువుగా ఉంది. Many people are dead, అనేక మంది చచ్చిన స్థితిలో ఉన్నారు. spiritually dead, ఆధ్యాత్మికంగా చచ్చిన స్థితిలో ఉన్నారు. spiritually stagnated. ఆధ్యాత్మికంగా నిలిచిపోయి There ఉన్నారు. is no going forward to win the souls. ఆత్మలను గెలవాలని ముందుకు సాగేటువంటిది లేదు. They think they are all right, but they are not. సరిగానే ఉన్నామని అనుకుంటున్నారు కానీ సరిగా లేరు. Their hearts have been infected with diseases like cancer. వారి యొక్క హృదయం క్యాన్సర్ లాంటి జబ్బుతో పట్టబడి ఉంది. And is eating up their hearts. అది వాళ్ళ హృదయాలను తినేస్తుంది. You better wake up. ఇప్పుడు లేవటం మంచిది. You better submit yourselves to God. మెలకువగా ఉండి మీ జీవితాన్ని తిరిగి దేవునికి You better సమర్పించడం recommit మంచిది. your life to God. మీ యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించడం మంచిది. Our God is coming soon. ప్రభు వారు త్వరలో రానై ఉన్నారు. Things in this world which Jesus has proclaimed are happening around. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఆ యొక్క సూచక్రియలన్నీ కూడా ప్రస్తుతం లోకంలో జరుగుతూ ఉన్నాయి. Now it's not time to sleep, it's not a time to enjoy, it's a time to pray. ఇది నిద్రపోవడానికి, సుఖించడానికి, సంతోషించడానికి సమయం కాదు, ఇది ప్రార్థించే సమయము. It's a time to win the souls. ఇది ఆత్మలు గెలవాల్సిన సమయము. The more we pray, the more power we receive, the more power we give out. మనం ఎక్కువగా ప్రార్థించినట్లయితే అధికమైన శక్తిని పొందుకుంటాం, అధికమైన శక్తిని మనం ఇతరులకు పంచగలుగుతాం. Filled by the Holy Spirit is not one time thing. ఆత్మ చేత నింపబడటం అనేది ఒక్కసారి అనుభవం కాదు. I have a phone with me. నా దగ్గర ఈ యొక్క ఫోన్ ఉన్నది. I charge my phone at least twice a day for at least for an hour. నా యొక్క ఫోన్ ను ఒక రోజుకు 2 సార్లైనా నేను ఛార్జ్ చేస్తుంటాను. Because every time I use it, the battery goes off. ఎందుకంటే నేను దాన్ని వాడిన కొద్దీ ఆ యొక్క బ్యాటరీలో ఛార్జ్ తక్కువైపోతుంది. Maybe if you call this the best phone, but still if it doesn't have the power, what is the use? ఒకవేళ ఇందులో ఇది ఎంత మంచి ఫోన్ అయినప్పటికీ కూడా అందులో బ్యాటరీ ఛార్జ్ లేకపోతే దానివల్ల లాభం ఏంటి? Maybe you are a good Christian. ఒకవేళ మీరు మంచి క్రైస్తవులు Maybe you have ఉండవచ్చు. very good testimony about yourself. ఒకవేళ మీ గురించి మంచి సాక్ష్యం కలిగి But ఉండొచ్చు. if you don't have a prayer life and charge yourself with God, how can you be filled with the Holy అయితే Spirit? మీకు ప్రార్థనా జీవితం లేకుండా దేవుని ఆత్మ చేత నింపబడకుండా ఉంటే ఎలా క్రైస్తవ జీవితాన్ని జీవించగలరు? Pray, ప్రార్థించండి, pray, ప్రార్థించండి. pray in the Spirit. ఆత్మలో ప్రార్థించండి, Intercede in the Spirit, ఆత్మలో విజ్ఞాపన చేయండి. and you will be having the power of God. అప్పుడు దేవుని యొక్క శక్తిని మీరు కలిగి ఉంటారు. Of course, Peter had a desire to die for Jesus, అవును, క్రీస్తు కొరకు మరణించాలన్న ఆశ పేతురుకున్నది. but the Holy Spirit enabled him to fulfill those desires. ఆ యొక్క ఆశను నెరవేర్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశారు. Today, my dear brothers and sisters, ఈ రోజు నా ప్రియ సహోదరుడా, సహోదరి, we are in the last days, మనము కడవరి దినాల్లో ఉన్నాం. and we are in the days that we need to take care of our souls. మన యొక్క ఆత్మను భద్రంగా కాపాడుకోవాల్సినటువంటి దినాలు ఇవి. And we need to be accountable to God. మనము దేవునికి లెక్క చెప్పాల్సి ఉన్నది. So let us submit ourselves to God. కాబట్టి మనల్ని మనమే తిరిగి ఒకసారి దేవునికి Let సమర్పించుకుందాం. us examine our hearts. మన యొక్క హృదయాలను పరీక్షించుకుందాం. Let us see whether we are spiritually growing or not. మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నామో లేదో మరొకసారి పరీక్షించుకుందాం. And let us bow down our heads and close our మనం eyes. తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థిద్దాం. Let us submit ourselves to God. మనల్ని మనమే దేవునికి And సమర్పించుకుందాం. ask God for one more time. ప్రభువా, నాకు ఒకసారి సహాయం చేయమని తిరిగి దేవుని అడుగుదాం. Lord, I'm not spending enough time in prayer. ప్రభువా, తగినంతగా నేను ప్రార్థనలో సమయం గడపడం There లేదయ్యా. is no enough prayer life in me, Lord. ప్రభువా, నాలో కావలసినంత ప్రార్థనా జీవితం లేదు There నాయనా. is no holy life in me, Lord. ప్రభువా, నాలో పరిశుద్ధ జీవితం లేదయ్యా. I'm calling myself as a Christian, ప్రభువా, నేను క్రైస్తవునని చెప్పుకుంటున్నాను. but there is no real power of Christ in me. అయితే నిజమైనటువంటి క్రీస్తు యొక్క శక్తి నాలో లేదయ్యా. Lord, my life is days are going away, ప్రభువా, దినాలేమో గడిచిపోతూ ఉన్నాయి. but I have not accomplished anything to you. అయితే నా జీవితంలో మీ కొరకు ఏది There సాధించలేకపోతున్నాను. are many souls which are perishing, O Father.
Father. ప్రభా అనేకమైనటువంటి ఆత్మలు నశిస్తున్నాయ్యా. Help me, Lord. ప్రభా నాకు సహాయం చేయండి. Let us submit ourselves to God. మనల్ని మనమే దేవుని సన్నిధిలో మరొకసారి Let సమర్పించుకుందాం. us ask Him to baptize with His fire. ప్రభా మీ యొక్క అగ్ని చేతనను అభిషేకించమని దేవుని అడుగుతాం. Burn the worldly, earthly lust and passion. ప్రభా యొక్క లోక ఆశలు లోక ఇచ్ఛలను కాల్చివేయండి నాయన. Lord, the desires of the world, let it be burned in my heart. ప్రభా నా హృదయంలో ఉన్నటువంటి లోక ఆశలన్నీ కూడా కాల్చివేయండి అయ్యా. Lord, and fill me with the desire to live for you. ప్రభా మీ కొరకు బ్రతకాలి అని ఆశ చేత నన్ను నింపండి I నాయన. want you to open your mouths and pray. అందరము కూడా నోరు తెరిచి ప్రార్థిద్దాం. I want you to pray for yourself. దయచేసి మీ కొరకు మీరే ప్రార్థించుకోనండి. Ask God today. దేవుణ్ణి ఈ రోజు అడగండి. God has done great things in your life. దేవుడు మీ యొక్క జీవితంలో గొప్ప కార్యాలు God చేశాడు. has been good to you and given many things. దేవుడు మిమ్మల్ని దీవించి అనేక విషయాలు ఇచ్చారు. But today you've forgotten God. అయితే ఈ రోజు వాటన్నిటిని మీరు మర్చిపోయారు. You're going back to the old things which you left. మీరు మరలా వదిలిపెట్టిన పాత జీవితానికి వెళ్తున్నారు. Today God is asking you, ఈ రోజు దేవుడు మిమ్మల్ని do అడుగుతున్నారు. you love me? మీరు నన్ను ప్రేమిస్తున్నారా? Do you love me? మీరు నన్ను I ప్రేమిస్తున్నారా? gave my life to you on the cross. సిలువలో మీ కొరకై నా ప్రాణాన్ని I పెట్టాను. did everything for you. నేను మీ కొరకు సర్వస్వాన్ని Do you love చేశాను. me? మీరు నన్ను ప్రేమిస్తున్నారా? Can you say, Lord, I love you more than my money? ప్రభా నాకంటే నేను ఎక్కువగా ప్రేమిస్తున్నానని చెప్పగలరా? Lord, I love you more than my money. ప్రభా నా డబ్బుల కంటే మిమ్మల్ని ఎక్కువగా I ప్రేమిస్తున్నాను. love you more than this world, oh Father. ప్రభా ఈ లోకానికంటే మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నానయ్యా Can you say to God? అని మీరు ప్రభుతో చెప్పగలరా? Open your mouth and pray. దయచేసి నోరు తెరిచి ప్రార్థించండి. Lift your hands towards heaven మీ యొక్క రెండు చేతులు పరలోకం వైపుకి and ఎత్తండి. ask God to fill us with His Holy Spirit. ప్రభా మీ యొక్క పరిశుద్ధాత్మతో నన్ను నింపమని దేవుని అడగండి. Revive us in our lives. ప్రభా నన్ను ఉజ్జీవింపచేయండి. Change our destination. ప్రభా నా యొక్క గురిని మార్చండి. Change our behavior. ప్రభా నా ప్రవర్తనను మార్చండి. Change our desires. ప్రభా నా ఆశలను మార్చండి. Let us recommit ourselves to God. మరి ఒకసారి మన జీవితాన్ని దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం. I'm going to be quiet for some time. నేను కొద్ది సమయం మౌనంగా I want ఉండబోతున్నాను. you to pray, my dear brother and నా sister. ప్రియ సహోదరుడా సహోదరి మీరు ప్రార్థించాలి. I want you to pray. మీరు ప్రార్థించాలి. You have stopped growing spiritually. మీరు ఆత్మీయ రీతిగా ఆధ్యాత్మికంగా ఎదగటం మానివేశారు. You're not bearing the fruits of the Spirit. మీరు ఆత్మ ఫలాలు ఫలించడం లేదు. You're not living up to the standards of God. మీరు దేవుడు నియమించిన నియమాల ప్రకారం జీవించడం లేదు. I want you to set right your life today with God. ఈ రోజు దేవునితో మీ యొక్క జీవితాన్ని సరిచేసుకోండి. Gracious Heavenly Father, కృపగల పరలోకపు తండ్రి, Lord, fill us with the spirit of prayer, O Lord. ప్రభా ప్రార్థన ఆత్మతో మా హృదయాలు నింపండి నాయనా. Lord, we are not spending enough time in prayer. ప్రభా ప్రార్థనలో తగినంత సమయం మేము గడపడం లేదయ్యా. All the time when you were with your disciples, you told them to pray, pray, pray. ప్రభా మీరు మీ శిష్యులతో ఉన్నప్పుడు ప్రార్థించమని చెప్పారే. But they neglected to pray. అయితే వాళ్ళు ప్రార్థించడం అలక్ష్యం చేశారు. Lord, that's the reason why they failed to live up to your standard. అందువల్లనే ప్రభా మీరు చెప్పినట్టు జీవించడానికి వాళ్ళు విఫలులయ్యారు. Lord, you came back again and you strengthened them and you filled them with the Holy Spirit. ప్రభా మీరు మరలా తిరిగి వచ్చి వాళ్ళని మీ యొక్క ఆత్మ చేత నింపి మళ్ళీ బలపరిచారయ్యా. Lord, the God of Holy Spirit is with us right now. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాతో ఉన్నారు. Lord, fill us, O Lord. Come in us, O Father. ఆత్మతో మమ్మల్ని నింపండి నాయనా. Lord, help us to pray and intercede, O Lord. ప్రభా ప్రార్థించడానికి విజ్ఞాపన చేయడానికి మాకు నేర్పించండి Let our నాయనా. prayer lives be, Lord, be righteous, Lord. ప్రభా మా యొక్క జీవితాలు ప్రార్థనా జీవితం నీతివంతంగా ఉండడానికి సహాయం Let చేయండి. there be a complete, Lord, a dedicated prayer life we should have, O Father. ప్రభా మా జీవితంలో ఒక నిర్ణయించుకున్నటువంటి నిర్దిష్టమైనటువంటి ప్రార్థనా జీవితం మాకు ఇవ్వండి నాయనా. Lord, every person that preaches, that has been used in your ministry, let them spend at least 2 hours on knees looking up to you, Father. ప్రభా మీ యొక్క సేవలో వాడబడుతున్నటువంటి ప్రతి ఒక్కరు బోధిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కనీసం దినానికి 2 గంటలైనా మోకాళ్ళ మీద గడపడానికి సహాయం చేయండి. Yes, Lord, we as your servants, if we are not empowered, how can we empower the people? ప్రభా మీ యొక్క సేవకులమైనటువంటి మేము ఆ యొక్క శక్తిని మేము పొందుకోకపోతే ఇతరులకు ఈ శక్తిని మేము ఎలా ఇవ్వగలమయ్యా? Lord, fill us with your Holy Spirit. ప్రభా మీ యొక్క పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి Let the నాయనా. resurrected power of Christ live in us. ప్రభా పునరుత్థానపు క్రీస్తు యొక్క శక్తి మాలో నివాసం Help చేయనివ్వండి. us to live for you, Lord. ప్రభా మీ కొరకు జీవించడానికి Let సహాయం all చేయండి. the worldly things, all the evil, jealousy, anger, Lord, and all these sins and things which you hate in our hearts, let it be killed and destroyed, O Father. ప్రభా యొక్క లోక విషయాలు పాపాలు దురాలోచనలు దుష్టక్రియలు
శరీర ఇచ్చలు మీకు ఇష్టం లేనివన్నిటినీ కూడా ప్రభా మీరు కాల్చి వాటిని మాలో నుండి తీసివేయండి నాయన. Sanctify us every moment of our lives, O ప్రభా Father. మా జీవితంలో ప్రతి క్షణము కూడా మమ్మల్ని పరిశుద్ధపరుస్తూ ఉండండి నాయన. Lord, as you said in the Bible, Job is a righteous man. ప్రభా యోబు నీతిమంతుడని మీ బైబిల్లో చెప్పినట్టుగా Lord, because he prayed early in the morning every day. ప్రభా ప్రతిరోజు అతను అనుదినం ఉదయాన్నే ప్రార్థించేవాడయ్యా. Lord, help us to be like that, O Father. ప్రభా మేము ఆ విధంగా ఉండడానికి సహాయం చేయండి. Pray and seek you every morning and every evening, every afternoon, every night, O Father. ప్రభా ప్రతి ఉదయము, ప్రతి మధ్యాహ్నము, ప్రతి సాయంకాలము, ప్రతి రాత్రి మిమ్మల్ని వెదికే వారంగా ఉండనివ్వండి నాయన. Help us to be righteous in our life ప్రభా మా జీవితంలో మేము నీతిమంతులుగా ఉండడానికి సహాయం and చేయండి. resemble Christ to this world. ప్రభా క్రీస్తుని లోకానికి చూపించడానికి సహాయం చేయండి. Lord, bless our church, O Father. ప్రభా మా యొక్క సహవాసాన్ని దీవించండి. Raise men and women who can spend hours in prayer, O Father. ప్రభా గంటల తరబడి మీ యొక్క సన్నిధిలో గడిపేటువంటి స్త్రీలను పురుషులను మా సంఘంలో నుండి లేపండి నాయన. Raise people who can pray in the Spirit, O Father. ప్రభా ఆత్మతో నింపబడి ఆత్మలో ప్రార్థించే వారిని లేపండి అయ్యా. Lord, let there be enough prayer in this ministry so that we can fight the devil with the power of prayer. ప్రభా ప్రార్థనా శక్తితో సైతానును ఓడించడానికి మా యొక్క సేవలో అధికమైనటువంటి ప్రార్థనా బలం ఉండడానికి సహాయం చేయండి. Lord, thank you for being with us. ప్రభా మాతో కూడా ఉన్నందులకై మీకు వందనాలు. Continue to be with us before the service which is before. ప్రభా ముందున్నటువంటి ఆరాధనలో కూడా మీరు మాకు తోడుగా ఉండండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్.